హలో అండి, నేను మీ రజిత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నానబెట్టి రుబ్బే శ్రమ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే స్పాంజ్ లాగా వచ్చే సేమియా ఇడ్లీ అండి. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు సేమియా, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు, 3 కూడా నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ 3 బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. సేమియా కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, సో మిక్స్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కానీ మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. మనకి ఇది ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. సేమియాతో ఎప్పుడు మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి, ఈసారి ఇలా ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో సేమియా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలిపి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకుని దీన్ని కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల సేమియా బాగా సాఫ్ట్గా అయ్యి పెరుగుతో బాగా మిక్స్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత దీనిలో రుచికి తగినంతగా ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, సన్నగా తురిమిన క్యారెట్ తురుము, చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిలో కలుపుకోండి. సో అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకోండి. సేమియా కొంచెం వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది, అలాగే ఉప్మా రవ్వ కూడా. సో అందుకని అవసరపడితే వాటర్ వేసుకుని ఇది ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టి వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఇవి బాగా వేగనివ్వండి. వేగిన ఈ పోపుని పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి. ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్లో ఆయిల్ లేదా గీ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఫిల్ చేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అన్ని ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసుకొని మీరు ఎలా అయితే నార్మల్ ఇడ్లీని కుక్ చేసుకుంటారో అదే విధంగా ఈ ఇడ్లీని కూడా ఒక 10 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే నానబెట్టి రుబ్బే శ్రమ లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్పాంజ్ లాంటి ఇడ్లీ మనకి రెడీ అయిపోతుంది. సో సేమియా ఇడ్లీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడం. దీన్ని స్పైసీగా ఉండే చట్నీ, అల్లం చట్నీ లేదా టొమాటో చట్నీ ఇలాంటి వాటితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.